తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లో పవర్ కోసం రెబల్ గేమ్స్ ప్రారంభమయ్యాయా? నాయకుల ఆరోపణలకు పార్టీ పెద్దలు సమాధానం చెప్పుకోలేకపోవడంతో కుర్చీలాటను రెబల్స్ మరింత వేగవంతంగా పరిగెత్తిస్తున్నారా? బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత నెంబర్ 2 కోసం రెబల్గా మారారా? వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓవైపు ప్రశంసలు కురిపించిన ఈటల రాజేందర్, మరోవైపు పార్టీ నాయకులపై అడ్డు అదుపు లేని విమర్శలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి తలనొప్పిగా మారారా? వీరికి తోడు మరో బీజేపీ ఎంపీ తిరుగుబాటు గళం విప్పి పవర్ గేమ్ స్టార్ట్ చేసి పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేశారా? హైకమాండ్ సైలెంట్గా ఉండడంతో వారి తిరుగుబాటు రచ్చ ఆయా పార్టీలోని నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లో పవర్ కోసం రెబల్ గేమ్స్ ముదురుతున్నాయి. రెండు పార్టీల్లోని ప్రముఖ నేతలు హైకమాండ్స్పై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ఓ రకంగా పెద్ద యుద్ధమే చేస్తున్నారని చెప్పవచ్చు. నేతల ఆరోపణలకు పార్టీ పెద్దలు సమాధానం చెప్పుకోలేకపోవడంతో కుర్చీలాటను రెబల్స్ మరింత వేగంగా పరిగెత్తిస్తున్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత నెంబర్ 2 కోసం పవర్ గేమ్ స్టార్ట్ చేయగా, బీజేపీలో తెలంగాణ చీఫ్ కుర్చీ కోసం ఇప్పటికే అంతర్గత పోరుతో ఆ పార్టీలో అయోమయం, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీకి వ్యతిరేకంగా పదునైన విమర్శలు చేయడం లేదని, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్పై, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండడం, బీజేపీ వైఫల్యాలను ప్రశ్నించకపోవడంపై ఇటీవల కవిత తిరుగుబాటు స్వరంతో నిలదీశారు. అంతేకాకుండా బీఆర్ఎస్లోని కొంతమంది అగ్రనాయకులు పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేశారని కూడా ఆమె బాంబు పేల్చారు. దీంతో స్వయంగా కేసీఆర్ కూతురు కవిత తన తండ్రి కేసీఆర్పై, సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తిరుగుబాటు బావుట ఎగురవేయడం పార్టీలో కలకలం రేపుతుంది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టి కేసీఆర్ను జైలుకు పంపిస్తారనుకున్న బీజేపీకి ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ షాక్ ఇస్తూ కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తడం బీజేపీ పెద్దలకు మింగుడు పడడం లేదు. కేబినెట్ నిర్ణయం మేరకు కాళేశ్వరం నిర్మించారని, ఆ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందుతుందని, ప్రాజెక్టుపై పరోక్షంగా కేసీఆర్పై ఈటల రాజేందర్ ప్రశంసలు కురిపించారు. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం ఈటలపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ముందు నుంచి రెబల్ స్వరం వినిపిస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చాలా కాలంగా ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పెద్దలు తనను పట్టించుకోవడం లేదని, తన బాధను చెప్పుకోవడానికి కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. దీంతో రాజాసింగ్ను ఎలా బుజ్జగించాలో తెలియక ఆ పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా మరో బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ బీజేపీలో కొత్తగా రెబల్గా మారి పార్టీని ఇరుకును పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుండగా గత ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ చేశారంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై మానసికంగానే కాదు శారీరకంగానూ కేసీఆర్ ప్రభుత్వం దాడి చేయించిందన్నారు. ఇది రాజకీయ ఎజెండా మాత్రమే కాదు, ఇది నేరపూరితమైన దాడి అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేవలం ఫోన్ కాల్స్లోకే కాదు బెడ్రూమ్లోకి, బాత్రూంలోకి చట్టవిరుద్ధంగా చొరబడ్డారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర విచారణ సంస్థలతో దర్యాప్తు చేపట్టాలని అరవింద్ డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న సత్సంబంధాలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయని, కావాలనే అరవింద్ బీజేపీని ఇరుకును పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు తిరుగుబాటు నేతలు తమ పవర్ గేమ్స్ను స్టార్ట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న ఈ 2 ప్రధాన పార్టీలలో ధిక్కార స్వరాలు ఆయా పార్టీలకు తలనొప్పిగా మారాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు తమ ధిక్కారాన్ని, క్రమశిక్షణ రాహిత్యాన్ని అడ్డు లేకుండా ప్రదర్శించడంతో వారిని అదుపు చేయడం ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అగ్రనాయకత్వానికి సవాల్గా మారిందని చెప్పవచ్చు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, విన్నారు కదా, అంటే ప్రతి పార్టీలో రెబల్స్ తయారవుతున్నారు. అటు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలో కవిత, ఇటు రాజా సింగ్, అటు ఈటల, ఇటు అరవింద్ సింగ్ రెబల్స్గా మారుతున్న పరిణామాలు, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే కాదు, అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ లో కూడా ఈ విధమైనటువంటి ధిక్కార స్వరాలు, తిరుగుబాట్లు, లేకపోతే ఆలకలు ఇవన్నీ కూడా ఉన్నాయనేది వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది. ఇంకా 3.5 సంవత్సరాల పాటు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది కనుక అణిగి ఉంటున్నది తప్ప నిజానికి అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడా ఇంతకు ముందు దాచుకోలేదు. రాబోయేటువంటి రోజుల్లో కూడా దాచుకుంటారా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి 3 పార్టీలకు అవి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ప్రతిష్టాత్మకంగా మారినటువంటి ఎన్నికల్లో అధికార పక్షానికి మెజారిటీ స్థానాలు కనుక రాకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ పరిణామాలు కొత్త రూపం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందువలన ఈ అసంతృప్తి చెందినటువంటి నేతలు, లేదా మేమే సమర్థులం, మాకే మంత్రి పదవులు కావాలి అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులకి రేవంత్ రెడ్డి నాయకత్వం కావచ్చు, లేదా అధిష్టాన వర్గం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ప్రాంతాల్లో ఏ మేరకు పార్టీని గెలిపిస్తారో చూద్దామనేటువంటి ఒక పరోక్ష సవాల్ను విసిరిన కారణంగా ఇప్పుడు వాళ్ళంతా కూడా మౌనంగా ఉన్నారు. రెండోది, మరొక 2 మంత్రుల పోస్టుల్ని ఖాళీ చేయకుండా బండి గుర్రానికి గడ్డి ఆశ చూపించినట్టుగా వాళ్ళందరి చేత కూడా పనిచేయించడానికి, మౌనంగా ఉండటానికి కాంగ్రెస్ ఆ విధమైనటువంటి ఎత్తుగడ వేసింది. ఇక బీజేపీ విషయానికి వస్తే దాని పరిస్థితి మరీ ఘోరంగా ఉందని చెప్పక తప్పదు. ఎందుకు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆకస్మికంగా అధ్యక్ష పదవికి బండి సంజయ్ని తొలగించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని పెట్టారు. ఎన్నికల వరకే ఈ పదవి ఉంటుంది, తర్వాత వేరే వాళ్ళతోటి నింపుతామని చెప్పేసి ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి కూడా 7.5 అయింది. 2వ సంవత్సరంలోకి ఒక విధంగా
ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. అయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చినటువంటి బీజేపీ తెలంగాణకు వచ్చేసరికి దాని పీకకు పట్టుకున్నది అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే మిగిలినటువంటి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, అనుకూలంగా స్పందిస్తారా, ప్రతికూలంగా స్పందిస్తారో అంచనా వేసుకోలేనటువంటి స్థితిలో బీజేపీ కేంద్ర నాయకత్వం పడిపోయిందనేది మనకు కనిపిస్తాం. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని ఇందాక మీరు చెప్పినట్లుగా రాజాసింగ్ కావచ్చు, లేదా ఈటెల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, ఎవరైనా కానీ తోకలు జాడించేటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీలో ఉంది. కేంద్ర మంత్రి రాజాసింగ్ గురించి పరోక్షంగా చతురోక్తులతోటి సెటైర్లు వేసినటువంటిది మనం చూసాం. దానికి కౌంటర్గా రాజాసింగ్ కూడా ఏమి తక్కువ తినకుండా కేంద్ర మంత్రినే సవాల్ చేసేటువంటి పద్ధతిలో స్పందన కూడా మనకు వెలువడింది. అందువలన ఎవరు తగ్గడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది మనకి బీజేపీలో కనిపిస్తుంది. మరొక వైపున బీఆర్ఎస్ పరిస్థితి అది మరీ దారుణంగా ఉందనేది చెప్పక తప్పదు. ఎందుకు అంటే తాను రాసినటువంటి లేఖ దాని గురించి కవిత గారు బహిరంగంగానే అంగీకరించారు, అందరికీ తెలిసిందే. కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్ళారు, వచ్చిన తర్వాత దాని సంగతి తేలుస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకున్నాయి. కేటీఆర్ విదేశాలకు వెళ్ళాడు, రాను వచ్చాడు. ఇంతవరకు మళ్ళా ఆ కవిత గారు కానీ, లేదా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఇతరులు ఎవరైనా కానీ ఆ లేఖలు ఏమైనాయి అనేటువంటి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు కాకపోయినా కనీసం బీఆర్ఎస్ కార్యకర్తలకైనా బహిరంగంగా చెప్పారా అంటే చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఆ పార్టీ ఉంది. ఎవరి పాటికి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ మౌనాన్ని పాటిస్తూ ఎవరూ తగ్గేది లేదన్నట్టుగా వ్యవహారం సాగిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. అందువలన తెలంగాణలో ఈ మూడు పార్టీల గేములు చూసినప్పుడు ఎవరు ఎవరికి అంటే భిన్నంగా లేరు, అందరూగానే ఉన్నారనేది నా అభిప్రాయం. సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెబల్స్ అని అంటే అది గవర్నమెంట్లో ఉన్న పార్టీ కాబట్టి ఆ రెబల్స్ని నిలువరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు తిరుగుబాటు చేయడానికి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అవకాశం లేదు. కానీ ఇటు బీజేపీ బీఆర్ఎస్లో పరిస్థితి అలా కాదు. ఇటు ఈటల రాజేందర్ ఏదైతే కేసీఆర్కి సంబంధించిన కాళేశ్వరం సంబంధించిన విచారణలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకి సపోర్ట్గా మాట్లాడడం బీజేపీ పెద్దలను అయితే ఇరుకుల్లో పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఈటల రాజేందర్ నిజంగానే బీజేపీకి రెబల్గా మారారనుకోవచ్చా? ఈటల రాజేందర్ గారు బీజేపీకి రెబల్ గా మారారా, లేకపోతే ఆయన కాళేశ్వరం గురించి అలా ఎందుకు చెప్పారు, అలా కాకుండా భిన్నంగా చెప్పేట్లయితే మరి ఆయన కూడా ఆనాటి నిర్ణయాల్లో ఒక భాగస్వామిగా ఉన్నారు కనుక ఆ కమిషన్ తేల్చేటువంటి అంశాల్లో ఏమైనా నేరం కానీ అక్రమాలు కానీ జరిగినట్టు తేలిస్తే ఈటల రాజేందర్ గారు కూడా బాధ్యత వహిస్తారు. ఆయన కూడా తగినటువంటి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందువలన బహుశా ఆ కారణం కూడా నాకెందుకు ఈ మట్టి అంటడం, లేకపోతే నేనెందుకు చిక్కుల్లో పడటం అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా కేసీఆర్కి మద్దతుగా మాట్లాడినట్టుగా కనిపిస్తాం. రెండవది, ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంకొక పార్టీలోకి మారినంత మాత్రాన భిన్నంగా గనక మాట్లాడేట్లయితే అది మరొక కొత్త సమస్యకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. మిగిలినటువంటి బీజేపీ నాయకులు మాట్లాడటం వేరు, గతంలో మంత్రిగా పనిచేసి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి ఈటల రాజేందర్ మాట్లాడటం వేరు అనేది ఈ సందర్భంగా మనం గుర్తించాలి. అందుకని రెండోది, ఈటల రాజేందర్కి అధిష్టాన వర్గం మీద కావచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల మీద కానీ ఎందుకు సానుభూతి ఉంటుంది, ఎందుకు ప్రేమ ఉంటుంది? తనను ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ప్రకటిస్తారని ఆయన ఆశించాడు గత ఎన్నికల్లో, అది జరగలేదు. పోనీ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు ఇస్తారని చెప్పేసి అనుకున్నారు, అది కూడా
అవకాశం లేదు అనేటువంటిది ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈటెల రాజేందర్కి బీజేపీ మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ లేదా నాయకత్వం మీద గౌరవం ఉండాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటిది ప్రశ్న. అయితే ఈటల రాజేందర్ రెబల్గా మారితే ఒకవేళ బీజేపీ కిషన్ రెడ్డి తర్వాత బీజేపీ నాయకత్వం వహించడానికి ఆ పార్టీలో ఎవరైనా ఉన్నారనుకోవచ్చా? ఎవరైనా ఉన్నారా అంటే బీజేపీకి నాయకుల కొరత సమస్య కాదు, బీజేపీకి ప్రతిష్ట సమస్య. ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు నరేంద్ర మోడీ గారి బొమ్మ చూసి ఓటు వేయమని చెప్పేసి చెప్పారు తప్ప పలానా నాయకుడు ప్రత్యామ్నాయ నాయకుడు తెలంగాణలో ఈయన ప్రత్యామ్నాయ నాయకుడు, లేదా పలానా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ నాయకుడు ఈయన, మా సీఎం క్యాండిడేట్ ఈయన అని ఎక్కడ చెప్పుకోగలిగినటువంటి స్థితిలో బీజేపీ లేదు. అటువంటప్పుడు ఎవరు, ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు అనేటువంటివి ఒక వ్యాపారంగా మారిపోయినాయి. ఎవరు పెట్టుబడి పెడతారు, ఎవరు డబ్బులు పోగొట్టుకుంటారు, ఎవరు చేతులు కాల్చుకుంటారు, రేపు ఒకవేళ నిజంగా వస్తుందో రాదో తెలియదు. అటువంటి పరిస్థితులు అయితే తెలంగాణలో బీజేపీకి లేవు. లేదా ఏదైనా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో అటువంటి అవకాశం వస్తే తీరా వేరే వాళ్ళకి ఆ ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే నా పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఈటల రాజేంద్ర గారికి కావచ్చు లేదా మరొక నాయకుడికి కావచ్చు ఉంటుందనేది మనం గమనించాలి. అందుకని ఒక గేమ్, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు వెనక్కి తగ్గట్లేదు. బీజేపీ అధిష్టాన వర్గానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది అనేది కనిపిస్తాం. ధర్మపురి అరవింద్ రాజా సింగ్ తిరుగుబాటు గురించి చెప్పండి సార్. రాజాసింగ్ కి కనీసం శాసనసభ, ఎందుకంటే బీసీ నినాదంతో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసింది. మరి రాజాసింగ్ ని బీసీ నాయకుడు, ఎందుకంటే ఆయన రెండోసారి కూడా ఎన్నికైనటువంటి వ్యక్తి, ఆయన శాసనసభ పక్ష నాయకత్వ పదవిని ఆశించారు. మరి రాజాసింగ్ కనుక శాసనసభ పక్ష నాయకుడిగా అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి సమానమైనటువంటి హోదాలో నియమిస్తే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏ విధమైనటువంటి ప్రొజెక్షన్ చేస్తుంది అనేటువంటిది ఆ పార్టీకి ఉన్నటువంటి సమస్య. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజాసింగ్ని లేదా రాజాసింగ్ ఉన్నటువంటి గత చరిత్ర అవన్నీ కూడా చూసినప్పుడు రాజాసింగ్ని ఒక ఆణిముత్యంగానో లేకపోతే ఒక ఐకాన్ గానో ఇదిగో మా ఆదర్శవంతమైన నాయకుడు అని చెప్పేసి చెప్పుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదనేటువంటిది కనిపిస్తా ఉంది. రాజాసింగ్కి అదే అసంతృప్తి, దాన్ని పైకి చెప్పుకోలేడు, ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళలేడు. ఎందుకంటే ఒకసారి బయటకు వెళ్తాయని మళ్ళా ఆ బీజేపీ బుజ్జగించి ఆయన్ని తీసుకొచ్చి మళ్ళా ఎమ్మెల్యేగా పెట్టినటువంటిది మనం చూసాం. అందుకని ఇంకా నాకు ఇంతకంటే పోయేదేముంది అనేటువంటిది రాజాసింగ్ లో ఉన్నటువంటి ఒక తెగింపు ధోరణిగా కనిపిస్తాం. మిగిలినటువంటి వాళ్ళు ధర్మపురి అరవింద్, ఆయన మున్నూరు కాపు సామాజిక తరగతికి చెందినటువంటి వ్యక్తి. మరి బండి సంజయ్ని తొలగించిన తర్వాత మళ్ళా ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి మున్నూరు కాపులకి బీజేపీలో అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు, అది తానే ఎందుకు కాకూడదు? ఎందుకంటే వాళ్ళ ఫాదరు డి శ్రీనివాస్ గారు రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర వహించినటువంటిది మనందరికీ తెలిసింది. అందుకని ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళకి ఉన్నాయి. ఆ లెక్కలన్నింటినీ పరిష్కరించాలంటే బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా తేలి. సార్, కేటీఆర్ విచారణకు సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు కాలక్షేపం విచారణగా కనిపిస్తూ ఉందని కవిత చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు సోదరితోటి తగాదాల్లో ఉన్నారు లేదా సోదరి ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నారు. ఆమె చెప్పారు కదా, పదవిలో ఎవరున్నారని కాదు, ఆ పదవిని నేను గౌరవిస్తానని చెప్పేసి ఆమె చెప్పారు కదా. అంటే ఏమిటి, మా అన్న ఉంటే ఉండొచ్చు, మా అన్న లేకపోతే ఇంకోడా అని కాదు, నేను లెక్క చేయను అనేటువంటిది ఆమె గతంలో చెప్పినటువంటి దాని ధ్వని ఆ విధంగా ఉంది. అది ధిక్కార స్వరమే. ఆ ధిక్కార స్వరాన్ని అదే విధంగా కొనసాగించాలంటే ఆమె పార్టీలో ఆమె అంతటికి ఆమె బయటకన్నా వెళ్ళాలి, లేదా వీళ్ళు బయటకన్నా పంపించాలి. అందుకని తెగేదాకా లాగదలుచుకోలేదు. అందుకనే కేటీఆర్ కి మద్దతుగా
ఆమె ప్రకటనలు చేసింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో అవకాశవాదం కూడా కనిపిస్తా ఉంది. ఆమె బయటికి వెళ్ళి ఏమీ చేయలేదనేటువంటిది స్పష్టమైన తర్వాత ఆ పార్టీలోనే ఉండి ఏదో విధంగా తన యొక్క స్థానాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక అవకాశవాదం కూడా అందులో కనిపిస్తూ ఉంది. అందువలన మరి కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత మరి దాని గురించి అసలు చర్చే లేదు. ఆ లేఖను ఎవరు బయట పెట్టారు, ఎందుకు బయట పెట్టారు, దాని మీద పార్టీ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ లో క్రమశిక్షణ ఏముంది? అధిష్టాన వర్గం అధిష్టాన నాయకుడు అయినటువంటి కేసీఆర్ మాటని ఎవరు లెక్క చేస్తున్నారు? ఈ విధంగా ఉండేట్లయితే రేపు రాబోయేటువంటి రోజుల్లో పార్టీ ఐక్యంగా ఎట్లా ఉంటుంది? ఇవన్నీ కూడా సమస్యలు. అయితే కవిత ఆశిస్తున్నది ఏమనుకోవచ్చు అంటే బీజేపీలో సెకండ్ పొజిషన్, అదే బీఆర్ఎస్ పార్టీలో సెకండ్ పొజిషన్ అనుకోవచ్చా? లేదు అని అంటే ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా తనను అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన బీజేపీని వ్యతిరేకంగా మాట్లాడట్లేదు అనేది అసంతృప్తి అనుకోవచ్చా? ఏ రకంగా చూడాలి? పార్టీలో తన ఆధిపత్యం కొనసాగాలి, లేదా తన సోదరుడితోటి సమంగా తనకు నాయకత్వం బాధ్యతలు ఇవ్వాలి అనేటువంటిది ఆమె ధోరణిగా బయటికి కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితి రెండు అధికార కేంద్రాలని ఒక పార్టీలో ఉండటం అనేటువంటిది మంచిది కాదనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా రెండు అధికార కేంద్రాలను ప్రవేశపెట్టిన తర్వాత కేసీఆర్ పట్టు తప్పిపోతుంది. అటు కేటీఆర్ మాట వినేటువంటి అవకాశం ఉండదు, ఇటు కవిత గారు కూడా తన యొక్క పట్టుని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మరొకటి ఉండదు అనేది మనకి కనిపిస్తుంది. అందుకని ఈ ఒక అంతర్గతమైనటువంటి సాగుతా ఉంది. ఎవరు దేన్ని ఇప్పుడు ఆ లేఖల విషయాన్ని ఎవరు ముందుకు తీసుకొస్తారు? మళ్ళా కవిత గారే ముందుకు తీసుకొస్తారా, కేటీఆర్ ముందుకు తీసుకొస్తారా, కేసీఆర్ ముందుకు తీసుకొస్తారా? ఎవరు ముందుకు తీసుకొస్తే దాని పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఆ ముగ్గురులో కూడా ఒక ఆందోళన, ఒక భయం, పార్టీ పరువు పోతుంది అనేటువంటి ఒక భయం ఆ ముగ్గురులో కూడా ఉంది. అందుకని ఎట్లాగూ కుటుంబ పార్టీ గనక ఎవరికి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు, ఏదవుతే అది అవుతుంది చూద్దాం అనేటువంటి మౌనం ఆ పార్టీలో ఉంది. అది రాజకీయంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షాలుగా అంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ ఏం మాట్లాడుతుందో తెలియదు. కాంగ్రెస్ మాత్రం దాని మీద తీవ్రమైనటువంటి దాడికి సన్నద్ధం అవుతా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు తాత్కాలికంగా మౌనంగా ఉంది, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కనుక. కానీ ఎంతకాలం అట్లా ఉంటుంది అంతర్గత వ్యవహారం? రేపు ఎన్నికలు వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ మీద బీఆర్ఎస్ చేసేటువంటి దాడిని ఎదుర్కోవడానికి దీన్ని కూడా ఒక అస్త్రంగా కాంగ్రెస్ ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్, కాంగ్రెస్ విషయానికి తీసుకుంటే ఎందుకు అంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులకి మంత్రి పదవులు దక్కకపోవడం, అంటే సీఎం చెప్పిన వ్యక్తులకు కూడా మంత్రి పదవులు ఇవ్వకపోవడం అధిష్టానము, ఈ విషయాలను ఎలా చూడాలి? అంటే అధిష్టానం ఏదైతే ఢిల్లీ పెద్దలు ఇక్కడి మంత్రుల విషయంలో కానీ అతి జోక్యం చేసుకోవడం గురించి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఠా తగాదాలను పరిష్కరించేటువంటి స్థితిలో అధిష్టాన వర్గం కూడా లేదనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, లేదా 6 ఖాళీలను పూర్తి చేయాలా, 4 ఖాళీలను పూర్తి చేయాలా అనేటువంటిది 1.5 పాటు దాన్ని సాగదీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళా అన్నిటికంటే ప్రహసనం ఏంటంటే మంత్రిత్వ శాఖలు ఏ శాఖ ఎవరికి ఇవ్వాలో అనేటువంటిది కూడా చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి చేతుల్ని అధిష్టాన వర్గం ఏ విధంగా బంధనాలతో బిగించిందో మనం చూసాం. మీడియాలో రచ్చ, ఏ శాఖని ఎవరికి కేటాయించాలో తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు. ఎందుకంటే అవమానం ఏమన్నా ఉంటుందా? ముఖ్యమంత్రిని స్వేచ్ఛగా పనిచేయనిచ్చేటువంటి పరిస్థితి ఇది. అది అధిష్టాన వర్గానికి గౌరవప్రదం కాదు, రేవంత్ రెడ్డికి కూడా అది గౌరవప్రదం కాదు. చివరికి మళ్ళా ఎవరి మంత్రిత్వ శాఖని కదిలిస్తే వాళ్లతోటి మళ్ళా కొత్త పంచాయతీలు వస్తాయని చెప్పేసి ఎవరి శాఖని కదిలించకుండా ఆల్రెడీ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ శాఖను వాళ్ళకి వచ్చి కొత్త వాళ్ళకి వేరే ఖాళీగా ఉన్నటువంటి శాఖను కేటాయించారు. ఎందుకు ఈ రచ్చ చేసుకోవాల్సినటువంటి అగత్యం అధికార పార్టీకి ఎందుకు తలెత్తింది?
ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఏదైతే బీజేపీలో కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, రెబల్స్గా మారుతున్న నేతలని పార్టీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.